మహబూబాద్లో విషాదం నెలకొంది. పెళ్ళైనటువంటి 2 రోజులకే ఆ నవవధువులు తీరని విషాదాన్ని ఎదుర్కొన్నారు. పచ్చని పందిరి ఆరక మునిపే అందులో పెళ్లి కొడుకు మరణించిన వార్త ఒకసారిగా ఆ కుటుంబం విషయాలే చాలా అలుకున్నాయి. ఇక పెళ్లి కుమారుడి మరణం తర్వాత షాక్కు గురైనటువంటి ఆ పెళ్లి కుమార్తె కూడా తీవ్రమైనటువంటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వీరిద్దరి మ్యారేజ్ వివాహం ఈ నెల 18వ తేదీన జరిగింది. ఈరోజు 20. అంటే ఒక రోజులోనే ఇంతటి ఘటన చోటు చేసుకునేకంగా పెళ్లి కుమారుడు మరణిస్తే మరోవైపుగా కుమార్తె కూడా చాలా పెద్ద ఎత్తున అనారోగ్య బారిన పడింది. మహబూబ్ నగర్ జిల్లా బయ్యారంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కోడిపుంజుల తండాలో పెళ్లి కుమారుడు కరెంట్ షాక్తో మరణించాడు. సో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా నరేష్ అనేటువంటి ఈ పెళ్లి కుమారుడు నరేష్ దుర్మరణ పాలయ్యారు. కరెంట్ షాక్ కొట్టింది. ఆ తర్వాత నరేష్ మృతితో ఒక్కసారిగా ఆ వార్త తెలిసిన వధువు జాహ్నవి కూడా ఒక్కసారిగా షాక్కు గురైంది. సో ప్రస్తుతం ఆసుపత్రిలో జాహ్నవికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ నెల 18నే వీరిద్దరి పెళ్లి జరిగింది. నరేష్ జాహ్నవి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. పెద్ద సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే మరుసటి రోజున నరేష్ ఇంటికి వచ్చిన తర్వాత మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టి ఆయన స్పాట్లోనే మరణించాడు. ఈ వార్త తెలిసిన జాహ్నవి వెంటనే ఒక్కసారిగా కళ్ళు కింద పడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. తన పరిస్థితి కూడా ఇప్పుడు ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో పెళ్ళైనటువంటి 24 గంటలు గడవక మునిపే ఈ విషాద ఘటన ఒక్కసారిగా కుటుంబంలో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తానంతా కూడా గుండెలు పగిలేలా వారంతా దుఃఖిస్తున్నారు. సో అంతా చక్కగానే ఉంది. ఇక్కడ చూడండి, ఆ వెడ్డింగ్ కార్డు కూడా కనబడుతోంది మీకు. నరేష్ వివాహము జాహ్నవి ప్రియ. సో డేట్ చూడండి 18. సో మంగళవారం 20. అంటే ఈ రోజున రిసెప్షన్ కూడా ఉంది. యాక్చువల్గా ఈరోజు రిసెప్షన్, నిన్న వివాహం జరిగింది. 18వ తేదీన వివాహం జరిగింది. ఈరోజు కోడిపుంజుల తండ అంటే నరేష్ నివాసం దగ్గర ఈరోజు మరొక రిసెప్షన్ ఫంక్షన్ కూడా ఉండేది. కానీ ఒక్కసారిగా ఆ రిసెప్షన్ కాక మునిపే, అంటే పెళ్ళి పూర్తిగా ఒక మునిపే, పెళ్ళి వేడుకలు పెళ్ళికి సంబంధించినటువంటి ఆ తతంగం మొత్తం పూర్తవక మునిపే తిరిగి రాని లోకాలకి నరేష్ వెళ్ళిపోయాడు. ఆ వార్త తర్వాత జాహ్నవి కూడా కొంత అనారోగ్య బారిన పడిపోయి ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి అక్కడి స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గుండెలు పగిలేలా అరుస్తూ వారి యొక్క ఆర్తనాదాలు, వారి ఆవేదన చూసిన వారంతా కూడా కన్నీళ్లు పెడుతున్నారు. ఒకసారి వారు ఏం చెప్పారో చూద్దాం. మొన్న 18వ తారీఖు సాయంత్రం అక్కడ విజయవాడలో పెళ్లి జరిగిందండి. పెళ్లి అయిపోయింది. మళ్ళీ అలా రిజిస్ట్రేషన్ కాబట్టి మన గొర్రెపల్లి తీసుకున్నాం, పొద్దుగా తీసుకున్నాం, అంత అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏంటంటే మోటార్ పెట్టాలి, చిన్న మోటార్ మన దాన్ని పెట్టాలని పోయేసరికి ఏం లీక్ అయిందో తెలియదు మాట. మేము బయట ఉన్నాం, ఆయన లోపల ఉన్నాం. ఒక 10 నిమిషాలు అక్కడ 2 నిమిషాల్లో 2 నిమిషాల్లో మేము పోయేసరికి మేము ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసినాం. అందరూ కింద పడిపోయాం. మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ చార్జ్ మీద వేసినాం, నోట వేసినాం, అన్ని చేసినా కూడా మా ప్రయత్నం మాకు చాలే వెళ్ళిపోయింది. రీసెంట్లో కాకపోతే మాకు కూడా కన్నీరు వాస్తవం అయితే కరెంట్ వరకు కరెంటే స్టార్ట్ అవ్వాలని సత్యం ఏది రైట్. నరేష్ అనేటువంటి ఆ యువకుడు 18వ తేదీన వివాహం జరిగింది. ఈరోజు రిసెప్షన్ కూడా ఉండాల్సింది. వారు నిశ్చయించుకున్నారు. అంతా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మోటార్ స్విచ్ ఆన్ చేద్దామని చెప్పి స్విచ్ నొక్కేసరికల్లా కరెంట్ షాక్ గురైపోయి స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. సో ఈ వార్త విన్న తర్వాత పెళ్లి కుమార్తె జాహ్నవి కూడా ఆసుపత్రిలో ఒక్కసారి చికిత్స పొందే రకంగా అనారోగ్య బారిన పడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు వివరించారు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. అందరికి నమస్కారం. నేను బయ్యారం ఎస్ఐ తిరుపతి మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయం ఈ బయ్యారం లిమిట్స్లోని కోడిపుంజుల తండ గ్రామం గౌరవరం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లామాబాద్ నరేష్ 26 ఇయర్స్ తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు అంటే కరెంట్ షాక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇందులో కేసు తెలుగా ఈ మృతునికి 18వ తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ రోజు రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటార్ కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. అంటే అతను బతుకున్నాడని ఆకులు తీసుకొచ్చే క్రమంలో చనిపోయాడు. ఈ మృతుని యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందండి. రైట్. ఇది పోలీసులు స్థానికులు చెప్తున్నమాట. సో ఒక్కసారిగా అనుకోని సంఘటన. నిజంగా చూడండి,
అంతా అనుకున్నట్టుగానే వివాహం జరిగింది, ఈరోజు రిసెప్షన్ జరగాల్సి ఉండి అంతా సవ్యంగా ఉంటే నవవధువులు కాస్త ఫర్దర్గా మంచిగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. కానీ అనుకోని సంఘటన వారి కుటుంబంలో విషాద ఛాయలు మిగిల్చింది. ఒక రోజులోనే పెళ్ళైన ఒక్క రోజులోనే కొన్ని గంటల వ్యవధిలోనే ఇటువంటి ఒక అనుకోని సంఘటన ఆ కుటుంబాల విషాద ఛాయలు నిలిపింది. ప్రస్తుతం నరేష్ కూడా స్పాట్లోనే మరణించడం చూసిన తర్వాత ఆ పెళ్లి కుమార్తె కూడా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో ఏం చెప్తున్నారు స్థానికులు, ఆ కుటుంబీకులు ఏమంటున్నారు? అసలు అనుకోని సంఘటన వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదాన్ని నిలిపింది. సో ప్రజెంట్ నరేష్ మృతితో ఆ కుటుంబం మొత్తం కూడా విషాదే చాలా అనుకున్నాయి. సో కుటుంబీకులు స్థానికులు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటి వరకు తను పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్ కి తన సొంత ఊరికి చేరుకున్న తర్వాత 18వ తారీఖే ఇక్కడ కంకిపాడులో యువతితోటి వివాహం జరిగిన తర్వాత నిన్న అంటే ఈ రోజు రిసెప్షన్ కి వాళ్ళ బంధువులు కూడా రావాల్సి ఉంది. అయితే ఇంట్లో ఆ నీళ్లు పెట్టేందుకు కూడా ఈ నవవధువు విద్యుత్ మోటార్ కూడా ఆన్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ చేతికి షాక్ కొట్టి తను అక్కడికక్కడే ఆ కరెంటు వైరే చాలా సేపు పెనుగులన్నట్టుగా తెలుస్తుంది. అది చూసి భయానికి కూడా దరిదాపులో కూడా ఎవరు పోకపోవడంతో ఆ చుట్టుపక్కల కూడా కొంత నీరు ఉండడంతో అక్కడ మిగిలిన ఎవరైనా అడుగు పెట్టినా గానీ మళ్ళీ షాక్ కొట్టేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చూస్తుండగానే ఇదంతా జరగడానికి కూడా అంటే నవ వరుడు ఇట్లా చనిపోవడాన్ని కూడా మొత్తం ఆ గ్రామస్తులు ఆ తండావాసులు మాత్రం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే 25 సంవత్సరాల యువకుడిగా ఉన్నటువంటి కోడిపుంజుల తండాలో ఇదంతా జరగడము. అయితే దీనికి సంబంధించి కూడా అంటే బంధువుల అంటే ఎవరైతే పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు కూడా రావాల్సి ఉంది, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. ఈ రోజు అందరూ వస్తారనుకుని అన్ని ఏర్పాట్లు జరుగుతుండగానే ఇదంతా జరగడానికి కూడా చాలా తీవ్రంగా వాళ్ళు అంటే చాలా బాధాకరమైనటువంటి దుఃఖపరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. వెంటనే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేయాలో తోచక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించి అంటే ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసినటువంటి క్రమంలో అప్పటికే కూలిపోయారు. ఇంట్లో మెయిన్ బంద్ చేసేసరికి అక్కడ వెంటనే కుప్ప కూలిపోయినటువంటి అతను వెంటనే ఇక్కడ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అంతకుముందు హాస్పిటల్ కూడా వెళ్ళినట్టు అంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే అప్పటికే విగరజీవిగా మారడంతో ఆ పోస్ట్ మార్టం నిమిత్తం మాత్రం వీళ్ళను హాస్పిటల్ కి తరలించారు. ఇప్పటికీ ఆ తండాలో వాసులు కూడా పెళ్లి బాజాలతో సంతోషంగా ఉండాల్సినటువంటి ఈ కుటుంబము ఇక్కడ రోదనలతోటి మిన్నంటిపోవడంతో ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇదంతా చూసినటువంటి ఆ పెళ్లి కూతురు కూడా వెంటనే అక్కడనే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే తనని కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు, చికిత్స అందిస్తారు. తను కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉంది, తను తేరుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పెళ్ళంటే ఎన్నో కళల ఆలోచనలతో ఉంటారు. వాళ్ళిద్దరూ ఎంతో అంటే మంచి వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో కళలు కన్నటువంటి పరిస్థితి. కానీ ఆ కళలు కూడా కళ్ళలైపోయినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ నవవధువు కూడా ఇంకా తను ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. వెంటనే ఆ బంధువుల ఫిర్యాదుతోటి కూడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ విచారణ కూడా చేపట్టారు. ఆ పోస్ట్ మార్టం నిమిత్తం మాత్రం ఇక్కడ మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి ఆ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మనోజ్. రైట్ వెంకటరత్నం, సో మొత్తం మీద ఒక్కసారిగా అనుకోని సంఘటన, కొన్ని గంటల వ్యవధిలోనే పెళ్ళైనటువంటి కొన్ని గంటల్లోనే మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా రిసెప్షన్ కోసం ఈరోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ వంటల నిమిత్తంలో ఏర్పాట్ల కోసమని నీళ్ళు అవసరం ఉంటుందని చెప్పి మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి ఒక్కసారిగా ఆ నవవరుడు ఒక్కసారి కుప్పకూలిపోయాడు, పెళ్లి కుమారుడు కుప్పకూలిపోయాడు. అదంతా కూడా చుట్టూ చూస్తూనే ఉన్నారు. కానీ అక్కడ చుట్టూ మొత్తం కూడా నీళ్లు ఉండడంతో అక్కడికి వెళితే తమకు కూడా షాక్ కొడుతున్నటువంటి భయంతో ఎవరు కూడా వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో నరేష్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వధువు జాహ్నవి కూడా కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం తన పరిస్థితుల విషయం కూడా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిజంగా అనుకోని సంఘటన ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దారితీస్తుంది.